అందరికీ అడ్వాన్స్గా వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని నేను ఎలా అలంకరిస్తానో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఇలాగా 3 బిందెలు తీసుకున్నాను అనమాట. నాకు అవైలబుల్గా ఇవి ఉన్నాయి, ఇట్లా తీసుకున్నాను. వీటితోనే నేను అలంకరిస్తాను. ఇట్లా త్రీ తీసుకున్నాను అనమాట. సైజెస్ అన్ఈక్వల్గా ఉండేవి. సో ఈ శారీ తీసుకున్నాను కట్టిద్దామని, శాంపిల్గా మీకు చూపించడానికి. ఇలా శారీని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మధ్యలోకి ఫుల్ శారీని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటాను. నా బిందె సైజ్ ఆ సైజులో ఉంది కాబట్టి నాకు అలా సెట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్స్ చేస్తాను అనమాట. మనం కుచ్చులు వేస్తాం కదా ముందర, అలా ఫోల్డ్ చేసేస్తాను. ఒక 10-15 అట్లా కుచ్చులు చేసుకున్నాక దానికి ఒక క్లిప్ పెట్టేస్తాను అనమాట. సేమ్ నెక్స్ట్ అలాగే మళ్ళీ ఒక 10-15 అలాగా కుచ్చులు వేసేస్తాను. ముందుగా వాటికి మళ్ళీ క్లిప్ పెట్టేస్తాను. మొత్తం ఇలానే అరేంజ్ చేస్తాను. మొత్తం మీన్స్ నాకు కుచ్చులు ఎంతవరకు అయితే అవసరం ఉంటాయో అంతవరకు నేను ఇలానే సెట్ చేసుకొని క్లిప్స్ అయితే పెట్టేసుకుంటాను. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ కోసం నేను షూట్ చేశాను. సో అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందేమో, మేబీ ఒక్కరికన్నా యూజ్ అవుతుందేమో అని సరే అని పోస్ట్ చేస్తున్నాను. యూట్యూబ్లో చాలా ఉన్నాయి కదా వరలక్ష్మి వ్రతం అలంకరణ. సో అందుకే నేను ఇంకా ఇన్ని రోజులు చేయలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ అడిగింది, సో తన కోసం చేశాను. అలాగే అందుకే పోస్ట్ చేస్తున్నాను. ఇలాగ నేను 3 సెట్స్ పెట్టుకున్నాను అన్నమాట కుచ్చులు. నాకు ఈ కొంచెము కొంగు కోసం వదులుకున్నాను, కొంగు సెట్ చేసుకోవడానికి. దానికి కూడా ఇలాగే స్టెప్స్ మనం ఎలాగైతే మామూలుగా మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే చిన్నగా మనకు పెట్టేసుకొని నీట్గా అనుకోవాలన్నమాట, సాఫ్ట్గా అనుకోవాలి. ఇలా కొంగును కూడా మనము ఈక్వల్గా చేసుకొని వాటికి పిన్నులు పెట్టేసుకోవాలన్నమాట. మనము అలంకరించేటప్పుడు కుచ్చులు అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటాయి కాబట్టి. సో ఇలాగే నేను కొంచెం గ్యాప్ ఇస్తూ మొత్తం పెట్టేస్తాను పిన్నులు. ఇలాగ ఈక్వల్గా సెట్ చేసుకుంటాను. ఇలా కొంగు మొత్తం సెట్ చేసేస్తాను. యాక్చువల్గా వీడియో పెద్దది అయిపోతుందని చెప్పేసి ఇంకా కట్ చేసి తీసాను. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా ఇంచుమించుగా 7 minutes అయిపోయింది. సో ఇలాగా మొత్తం మనం సెట్ చేసేసుకోవాలి. ఈవెన్గా ఉండాలి కదా, అలా సెట్. ఇలా సెట్ చేసుకున్న తర్వాత టోటల్గా ఇలా వస్తుంది. 3 sets కుచ్చులు అండ్ కొంగు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక బిందె తీసుకున్నాను కదా, ఆ పెద్ద బిందెలో హాఫ్ వరకు నేను బియ్యం పోసుకున్నాను. అది స్టేబుల్గా ఉండాలి కాబట్టి, ఖాళీ బిందె అయితే కొంచెం కదులుతుంది కదా, అందుకే స్టేబుల్గా ఉండడానికి బియ్యం అన్నా ఏమన్నా గోధుమలు అలాంటివి ఏమన్నా పోసుకోవచ్చు. వెయిట్ పెట్టాలన్నమాట స్టేబుల్గా ఉండడానికి. ఇప్పుడు ఆ కుచ్చులు మనం సెట్ చేసుకున్నాం కదా, వాటిని మొత్తం ఆ బిందెలో తోసేయండి. తోసేసి క్లిప్స్ తీసి మనము ఇప్పుడు క్లిప్స్ తీసిన తర్వాత ఇంకా ముందర కుచ్చులన్నీ మనము మంచిగా అనుకోవాలన్నమాట. ఆర్డర్గా స్టెప్ బై స్టెప్గా మనకి శారీ కుచ్చులు ఎలా వస్తాయో అలా మొత్తం ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఎటైనా మడతలు అలా ఉంటే కొంచెం నీట్గా అనుకొని సెట్ చేసుకోవాలి. ఇది 1 step అనమాట. సెకండ్ స్టెప్లో పైన ఇంకొక సెకండ్ బింది ఉంటుంది కదా, అది పెట్టేసుకున్నా. సో ఇప్పుడు దీనికి ఒక స్టిక్ని కట్టుకోవాలి తాడుతో. మనము కొంగు సెట్ చేసుకోవాలి కదా, సో దాన్ని మనము యూనిఫామ్కి స్కూల్లో ఎలా చున్నీ వేస్తామో అలా సెట్ చేస్తున్నాను. దాన్ని బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి ఫ్రంట్కి వేసి సేమ్ ఆ చున్నీ ఎలా అయితే మనము వేస్తామో దానిలానే సెట్ చేసేస్తాను. సెట్ చేసి మనకి ఇంకా కొంచెం ఎక్కడైనా బిందె కనిపిస్తుంటే దాన్ని కనిపించకుండా పిన్స్తో కవర్ చేసేసేయాలి. మొత్తం పైన నెక్ సైడ్కి మొత్తం ఇలా సెట్ చేసేసుకోవాలి. పిన్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైన ఇంకో చిన్న బిందెకి మనము అమ్మవారి ఫేస్ అనేది
పెట్టేసుకొని ఫేస్కే థ్రెడ్స్ ఇస్తారు బ్యాక్ సైడ్, వాటిని కట్టేసుకోవాలి. అండ్ మనతో ఉన్న నగలన్నీ వేసేసేయాలి, దండలు నగలు అన్నీ వేసేసేయాలి. ఇంకా మనకి ఏమన్నా సైడ్స్కి కానీ ఎక్కడన్నా బిందె కనిపించకుండా పూలు కానీ మనకు ఉన్న నక్లీస్ దండలు వాటితో మనము అన్నీ అలంకరణ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ సైడ్స్కి స్టిక్స్ కనిపిస్తున్నాయి కదా, వాటికి గాజులు వేసేస్తున్నాను నేను. హ్యాండ్స్ దొరుకుతాయి యాక్చువల్గా బయట, నాతో అయితే హ్యాండ్స్ లేవు. అమ్మవారి హ్యాండ్స్ కూడా దానికి టై చేసేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నేను తీసుకోలేదు కాబట్టి ప్రజెంట్గా నేనైతే ఇలా గాజులతోనే వేసేస్తాను. ఇది అన్నమాట, నేను సింపుల్గా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది, ఎలాంటి హడావిడి లేకుండా అమ్మవారికి సింపుల్ డెకరేషన్ ఇలా చేస్తాను. ఇంకా పూజ రోజు పూలు అన్నీ అలంకరిస్తాం కదా, ఇంకా చాలా కళగా కనిపిస్తారు. వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతము అందరికీ.